అది మీరు ఇంత కాలంగా ఈ జ్యోతిష్యము ఈ ప్రిడిక్షన్స్ అన్నీ ఇస్తూ ఉన్నారు. ఎంతోమంది మీతో మీరు చెప్తే కామాఖ్యకి వెళ్ళిన వాళ్ళు స్టార్లు, సూపర్ స్టార్లు అయ్యారు, దాదాపు కోట్ల రూపాయలకు అధిపతులు అయ్యారు. వచ్చినప్పుడు వాళ్ళు వస్తూ ఉన్నారు, చూయించుకుంటున్నారు, వెళ్తూ ఉన్నారు. పలానా వాళ్ళు నా ద్వారా ఇలా సక్సెస్ అయ్యారు అని చెప్పి మీరు గొప్పగా చెప్పుకున్న దాన్ని ఎందుకు కన్సిడరేట్ చేయట్లేదు? అంటే లైక్ కన్సిడరేషన్స్ అనేవి చాలా తీసి పాడేసినట్టుగా, లేదు మేము అక్కడికి వెళ్ళి ఏంటి, మేము ఆల్రెడీ ఉన్నాం. లైక్ అంతకుముందు ఆ అమ్మాయి డ్రగ్స్ ఇష్యూలో పబ్లో పట్టుబడింది, కుషిత అనే అమ్మాయి. నేను ఇది మీకు సడన్గా అడుగుతున్నా, గుర్తొచ్చి అడుగుతున్నా. ఇన్ని చేస్తున్నారు కదా, వాళ్ళు ఎందుకు చెప్పుకోవడానికి అంత నామూషిగా ఫీల్ అవటం? లేదంటే లేదు ఆయన దగ్గరికి వెళ్తే జరగలేదు ఇదే మాట్లాడదామా మన, అంటే మంచి సందర్భం. నీకు మాట్లాడే రైట్స్ ఉన్నాయి. కుషిత కల్లప్పు అమ్మాయి పేరు, పుడ్డింగ్ పబ్లో దొరికింది. పుడ్డింగ్ పబ్లో దొరికినప్పుడు ఆ అమ్మాయి ఎందుకు పోయినావు నువ్వు అని ఎన్టీవీ విలేకరు అడిగితే నేను బజ్జీలు తింటానికి పోయినా అని చెప్పింది అమ్మాయి. ఈ ఇన్సిడెంట్ అయినాక నా దగ్గరకు వచ్చింది. నా దగ్గరకు వచ్చి ఆ అమ్మాయి బాగా డిప్రెషన్లో ఉంది. నా దగ్గరకు వచ్చింది. అమ్మాయి జాతకం చూసి నీ సినిమా ఇండస్ట్రీకి నీ అంత పెద్ద ఫెచ్చింగ్ అయిన జాతకం కాదు అని చెప్పిన. యాక్చువల్గా అమ్మాయికి ఉన్న కోపం అది నా మీద. అంటే పెద్ద తోపు హీరోయిన్ అయ్యే జాతకం కాదు నీది, నువ్వు కష్టపడాల్సి వస్తుంది, అంత గొప్ప జాతకం కాదు సినిమా ఇండస్ట్రీకి అని చెప్పిన జాతకం. చెప్పిన తర్వాత అమ్మాయి డిప్రెషన్లో ఉంటే అప్పుడు నేను మాట్లాడింది ఏంటి అంటే, అమ్మ కలియుగంలో సెలబ్రిటీ రావడం చాలా ఈజీ స్టేటస్, నిలుపుకోవడం చాలా కష్టము. కానీ నీకు ఇవాళ భగవంతుడు నెగిటివ్ ద్వారా ఒక స్టేటస్ కల్పించిండు. బజ్జీలు అనేటువంటి అంశాన్ని తీసుకొని నువ్వు స్టేటస్, నీకు సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది. దీన్ని ఎలా ముందుకు తీసుకుపోతావో నీ మీద ఆధారపడి ఉంటుంది. సమాజాన్ని నువ్వేమీ పట్టించుకోవాల్సిన పని లేదు, నువ్వు అగ్రెసివ్గా వెళ్ళిపో నీ లైఫ్లో నువ్వు అని ఆ అమ్మాయికి నేను కౌన్సిలింగ్ ఇచ్చిన. ఇదే మాట నేను నీతో ఇంటర్వ్యూలో చెప్పి దీనికి ఎక్స్టెన్షన్ మాట్లాడడం ఏంటంటే, నెగిటివ్ పబ్లిసిటీ నుండి పాజిటివ్గా మనం ఎట్లా వెళ్ళాలి అనే ఉద్దేశంతో నేను నీతో 10 నిమిషాలు మాట్లాడినా. ఈ ఇంటర్వ్యూ అయిన తర్వాత నీతో నేను మాట్లాడిన విషయాన్ని ఒక వేరే వ్యక్తిగత జర్నలిస్టు తన వ్యక్తిగతాన్ని మనసులో పెట్టుకొని ఆ అమ్మాయిని అడిగింది ఏమని, నేను మాట్లాడింది ఏంటి అంటే ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చి నీకు తిరుగులేదు, ధైర్యంగా ఉండు అని చెప్తే, ఆ అమ్మాయిని అతను అడిగిన ప్రశ్న ఏంటి అంటే, వేణుస్వామి వల్ల మీరు ఫేమస్ అయినారంట, వేణుస్వామి బయట చెప్పుకుంటున్నాడు అని. విన్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆ అమ్మాయి రష్మిక కాదు, నయనతార కాదు, పూజా హెగ్డే కాదు, తను ఆఫ్టర్ ఆల్ ఒక నార్మల్ ఆర్టిస్టు. ఒకవేళ వేణుస్వామి గొప్పలు చెప్పుకోవాలి, డప్పు కొట్టుకోవాలి అంటే పూజా హెగ్డే గురించో నయనతార గురించో చెప్పుకుంటాడు కానీ రష్మిక గురించో చెప్పుకుంటాడు కానీ ఆ అమ్మాయి గురించి ఎందుకు చెప్పుకుంటాడు? ఈ అమ్మాయి వల్ల నా వల్ల తోపైందని చెప్పుకుంటా, ఆ అమ్మాయి ఏం సాధించిందని తోపైందని చెప్పుకుంటా. వాస్తవంగా నేను చెప్పిన దాన్ని విలేకరులు వక్రించి ఆ అమ్మాయిని అడిగిన ప్రశ్నల వల్ల ఆ అమ్మాయి తొందరపాటుతనం వల్ల నా గురించి నెగిటివ్ కామెంట్లు చేసింది. ఆయన ఎందుకు చెప్పారో నాకు తెలియదండి. నేను తర్వాత వెళ్ళి కలిసిన, ఆయన వల్ల నేనేం బెనిఫిట్ పొందినా, ఆయన వల్ల నాకేం గొప్పగా అయింది అని నేను అసలు చెప్పలేదే. నేను నా వల్ల గొప్ప సాధించినవని, నా వల్ల నువ్వు తోపైనవని నేను చెప్పుకోలేదే. అయినా నువ్వు తోపు అయ్యిందేముంది అక్కడ, నువ్వు అయితే నేను చెప్పుకుంటా ఏమన్నా. నువ్వు పబ్లో దొరికినవని, లేకుంటే వాళ్ళ చెల్లెనో అక్కనో ఇంకో పబ్లో దొరికింది రాడిసన్ బ్లూలో, ఇది గొప్పతనం కాదు కదా, ఇవి కాదు కదా అచీవ్మెంట్ లైఫ్లో. సో నేను అనేది అదే, అంటే జనాలు ఎందుకు రియాక్ట్ అవుతున్నారో నాకు తెలియదు. నిజంగానే ప్రభాస్ గారి ఆవిడ పెద్దమ్మ వచ్చారా మీ దగ్గరికి ఎప్పుడైనా? ప్రభాస్ గారి పెద్దమ్మ ప్రభాస్ గారికి సంబంధం లేదు. చాలామందికి ఇక్కడ రిలేషన్లు అంటారు, వ్యక్తిగతమైన అంశాల జోలికి నేను వెళ్ళడం లేదు. సో ప్రభాస్ గారి పెద్దమ్మకు ఎలా ఉంటుంది, వాళ్ళ ఇంట్లో ఎవరు తినడం నాకు అనవసరం. నాకు సంబంధించి ప్రభాస్ గారి అమ్మ వరకే నేను ఇంపార్టెన్స్ ఇస్తాను, ఇతర వ్యక్తులకు ఇంపార్టెన్స్ ఇయ్యను. ప్రభాస్ జాతకం నాకు వేరే ఆస్పెక్ట్స్లో వేరే వాళ్ళ ద్వారా నా దగ్గరికి వచ్చింది, నేను చూసిన. వాళ్ళు ఎవరో నేను చెప్పను. కానీ ఈ ప్రభాస్ గారి జాతకానికి కృష్ణంరాజు గారి భార్యకు సంబంధం లేదు. కానీ కృష్ణంరాజు గారు గవర్నర్గిరికి వస్తుందా రాదా, కృష్ణంరాజు గారి జాతకం కోసం అయితే కృష్ణంరాజు గారి వైఫ్ శ్యామలాదేవి నన్ను సంప్రదించడం జరిగింది. కానీ ఆవిడ వేణుస్వామి ఇలా మాట్లాడడం తప్పు అని అంటే నేను కూడా యాక్సెప్ట్ చేసేవాడిని. కానీ వేణుస్వామి ఎవరో అనడం నాకు బాధేసింది. సో ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకు ఆన్సర్ ఏంటి అంటే, చాలామంది నా దగ్గరికి వచ్చి రాలేదు అని ప్రూవ్ చేసుకోవడానికి కష్టాలు పడతారు. సో నేను ఇంకొకటి అందరి గురించి నేను చెప్పను వీళ్ళు నా దగ్గరకు వచ్చారని. కొంతమంది నన్ను అడిగితే మాత్రమే నేను చెప్తాను. అదే మేబీ వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో, దానివల్ల నాకున్న క్లయింటేల్ కూడా తగ్గుతుంది. అంటే క్లయింటేల్ తగ్గుతుంది. బట్ నేననేది ఏంటంటే, నేను సింపుల్ లాజిక్ చెప్తా. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి పూజలు చేయించుకున్నావు, మరి నాకు లాభం ఏంది? నేను సింపుల్ డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నా. బట్ అది వాళ్ళ ప్రైవసీ కాదమ్మా. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నువ్వు నా దగ్గరకు ఒక హీరోయిన్ పంపించినావు, నా దగ్గరకు ఒక హీరోయిన్ వచ్చింది. హీరోయిన్ వచ్చి నాతో పూజలు చేయించుకుంది. నేను హీరోయిన్ దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు. డబ్బులు తీసుకుంటే నువ్వు అన్నట్టు ఆమె వచ్చింది, నాకు ఛార్జ్ ఇచ్చింది, ఎంత నా పేమెంట్ నాకు ఇచ్చింది, వెళ్ళిపోయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆవిడ ఫోటోలు వీడియోలు నేను ఎక్కడ పెట్టాను. మరి నాకు వచ్చిన లాభం ఏముంది నేను హీరోయిన్కి ఫ్రీగా పూజలు చేయడం వల్ల?
నాకు ఆన్సర్ చెప్పు. నేను చాలామంది సెలబ్రిటీస్కి ఫ్రీ పూజలు చేస్తా. ఓకే. ఎందుకు అంటే బెట్ కట్టి చేస్తా, ప్రూవ్ చేసుకోవడం కోసం. ఎస్. మరి అది మీకు నష్టం కదా. నాకు నష్టమైనా కానీ నాకు పిఆర్ పెరుగుతున్న ఉద్దేశంతోనే కదా నేను చేసుకునేది. మరి వాళ్ళకి ఆలోచన ఉండాలి కదా. ఇప్పుడు వేణుస్వామి మనకు పూజ చేయించిండు డబ్బులు లేకుండా, నిజంగానే కదా వేణుస్వామి కష్టపడ్డాడు కదా అనేటువంటి ఆలోచన వాళ్ళకు ఉండాలి కదా. మమ్మల్ని ప్రచారానికి కానీ కొంతమంది అడిగి మరీ ప్రచారం చేయించుకుంటారు. కొంతమంది ఏమో పెట్టండి, ఇది వీడియో పెట్టండి అంటారు. చాలా మంది ఏమనుకుంటారు అంటే వీళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేస్తుంటారు. అసలు నేను పెట్టిన ఏ హీరోయిన్ ఏ హీరో కూడా నాకు సంబంధం లేదు. నా దగ్గరికి ఎవరు రాలే ఇంతవరకు. ఓకే. నాకు వేరే క్లయింట్ బేస్ ఉంది, నాకు ఎందుకు నేను వాళ్ళ గురించి మాట్లాడతా. రెండోది బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం నాకు ఏముందమ్మా, అవసరం లేదు. రైట్. 2023లో సోషల్ మీడియా సూపర్ స్టార్ ఎవరు అంటే అది వేణుస్వామి గారే కావచ్చు. యాక్సెప్ట్ చేయాలి మీరు. అండ్ అఫ్ కోర్స్ మీతో పాటు నన్ను కూడా ట్రోలింగ్లో పెట్టేసి నన్ను కూడా భయంకరంగా ట్రోల్ చేస్తూ నా ఫొటోస్ మీద నా గురించి వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేస్తూ లిటరల్లీ ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఒక కైండ్, ఇన్స్టా అండ్ ఇప్పుడు ట్విట్టర్కి వచ్చేసింది. ఏకంగా ఒక పార్టీకి సంబంధించిన హైకమాండే నా నెంబర్లను కూడా రిమూవ్ చేయించేసి, నా నెంబర్లను బ్లాక్ చేయించేసి, మీతో ఇంటర్వ్యూ చేసినందుకు నన్ను కూడా పర్సనల్ టార్గెట్ చేసే పరిస్థితికి వచ్చేసింది. ఎలా చూడాలంటారు ఈ ట్రోలింగ్ని? ఎలా తట్టుకుంటున్నారు మీరు? మేము ఎలా తట్టుకోవాలి? నేను ఒకటే మాట్లాడతా. ఒక వ్యక్తిని అభివృద్ధి ఆపేటువంటి శక్తి మనకు ఉన్నదా? లేదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు హైదరాబాద్ జట్టు అనేది లిస్ట్లో లేనటువంటి ఒక జట్టు. లిస్ట్లో లేనటువంటి ఒక జట్టు కావ్యమారన్ ఉంది. కావ్యమారన్ జాతకంలో దోషాలున్నన్ని రోజులు హైదరాబాద్ సన్ రైజర్స్ డిజాస్టర్ అయింది. ఇవాళ కావ్యమారన్ జాతకంలో కొద్దిగా యోగం ఉంది, ఆమె జాతకంలో ప్రజెంట్ మంచి యోగం ఉంది కాబట్టి ఇప్పుడు ఆమెది అప్పర్ హ్యాండ్ అయింది. సో మిథున రాశి జాతకానికి సంబంధించి కొద్దిగా ఫెచ్చింగ్ స్టార్ట్ అయింది. సో దానికి తగ్గట్టే ఇవాళ టీం కూడా సంయుక్తంగా ఆడుతున్నది, మంచి పేరు వచ్చింది. సో మంచి మంచి టీంల మీద గెలుస్తుంది. సో అభిషేక్ శర్మ అనేటువంటి వ్యక్తి 15 బాళ్ళు 16 బాళ్ళలోనే హాఫ్ సెంచరీ కొడుతున్నాడు హైదరాబాద్ సన్ రైజర్స్కు. అతన్ని ఆపే శక్తి ఎవరికైనా ఉందా? స్టేడియంలోకి బ్యాట్ తీసుకొని దిగిన తర్వాత అతన్ని ఆపే శక్తి, ఆ బ్యాట్స్మెన్ విజృంభించకుండా, ఆ బ్యాట్స్మెన్కు పేరు రాకుండా ఐపీఎల్లో ఆపే శక్తి ఎవరికైనా ఉందా? ఎంత పెద్ద తోపైనా సరే, భారతదేశంలో ఎంత పెద్ద తోపైనా సరే, చక్రం తిప్పగలిగిన తోపైనా సరే, ఒక్కసారి స్టేడియంలోకి వెళ్ళిపోయిన తర్వాత 6లు కొడుతుంటే నోరెళ్ళబెట్టి చూడడమే తప్ప. సో ఇక్కడ కూడా గదే. జ్యోతిష్యము అనేటువంటిది ఒక శాస్త్రము. ఈ శాస్త్రం ద్వారా జరగబోయేటువంటి విషయాలను సమాజానికి తెలియపరుస్తూ, జ్యోతిష్యాన్ని పెంపొందిస్తూ, జ్యోతిష్యం పట్ల నమ్మకాన్ని తీసుకొస్తూ, ఎట్ ది సేమ్ టైం నా పిఆర్ను పెంచుకునేటువంటి ప్రక్రియలో భాగంగా జరుగుతున్నటువంటి వ్యవహారం ఇదంతా కూడా. సో ఇక్కడ వేణుస్వామి చెప్పిండు అంటే వేణుస్వామి రోల్ చేయడం వల్లనో, మీమ్స్ క్రియేట్ చేయడం వల్లనో, వేణుస్వామిని టార్గెట్ చేయడం వల్లనో జరగబోయేటువంటి ఫలితాలు, వచ్చేటువంటి ఫలితాలు అయితే ఆగిపోవుగా. ఖచ్చితంగా జరగాల్సినవి జరిగి తీరుతాయి కదా. సో దాన్ని అయితే ఎవరు ఆపలేరు కదా. మరి ఆపనప్పుడు ఈ వ్యర్థమైనటువంటి ఈ ట్రోలింగ్ ఎందుకు? నిన్ను నన్ను టార్గెట్ చేసి లాభం ఏముంది? మహా అంటే జూన్ 4 కదా. జూన్ 5వ తేదీ నుండి మళ్ళీ నార్మలే కదా. మళ్ళీ 4.5 ఏళ్ళ దాకా మళ్ళీ ఎవరి పని వాందే కదా. అదే వచ్చింది సమస్య. ఇప్పుడు ప్రతిసారి ఎలక్షన్ల ముందర నాకు ఈ రామాయణం అలవాటే కదా. చలికాలం కాగానే ఎండాకాలం, ఎండాకాలం తర్వాత వానాకాలం ఎట్లా వస్తుందో ప్రతిసారి ఎలక్షన్ అప్పుడు ఇదే రామాయణం. 2017, 18, 19లా ఇదే టార్గెట్ నన్ను, 2024లా ఇదే టార్గెట్ నన్ను. ఏం చేస్తారు? ఏం ప్రూవ్ చేసుకోవాలి? పోనీ జరిగినవి తీసుకొచ్చి నన్ను ఏమన్నా, నాకేమైనా కిరీటం పెట్టిర్రా, లేకపోతే నాకేమన్నా పదవులు ఇచ్చిర్రా, లేకపోతే నాకేమన్నా కిరీటాలు పెట్టిర్రా, లేకపోతే డబ్బులు ఇచ్చిండ్రా, లేకపోతే ఏమన్నా ఏమంటారు వాటిని బిరుదులు ఇచ్చిర్రా? ఒక్కటి జరగకపోతే 100 మాట్లాడతారు. పోనీ నా జీవితంలో జరగకపోవడమే లేదు, అన్నీ జరిగినాయి. నేను చెప్పని వాటిని కూడా చెప్పినా ట్రోల్ మీరు ఏం సాధిస్తారు? ఏం సాధించరు. ఏం మహా అంటే మానసికంగా. మీరు ఇంత లైట్ గా తీసుకుంటున్నారు, ఇంత లైటర్ వేలో అంటే యాక్సెప్ట్ చేసేస్తున్నారు. ఇది ఇంతే, ఇంకా మారదు, మనం మార్చేది ఏముంది అని ఎంత చాలా లీస్ట్ బాధర్ దాని గురించి. కానీ ఈ ట్రోలింగ్ వల్ల మనిషి ప్రాణాలు తీసుకునే అంత అంటే నేను అదే చెప్తున్నా. మనిషి గీతాంజలి రీసెంట్ ఇష్యూ, అమ్మాయి సూసైడ్ చేసుకొని అమ్మాయి కాదు, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన కుషితా కల్లప్పు నేను కౌన్సిలింగ్ ఇస్తే అమ్మాయి తీసుకునే విధానం వేరు, నా దగ్గర నుండి వెళ్ళిపోయినాక తీసుకునే విధానం వేరు. సో నేను అమ్మాయికి స్ట్రాంగ్ గా కౌన్సిలింగ్ ఇచ్చింది అదే, లైట్ తీసుకో అని. అట్లనే ప్రతి సమాజంలో ప్రతిదీ అదే చెప్తున్నా నేను.